మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ దేవరా ట్రెండింగ్ లో ఉంది. అది 2 భాగాలుగా రానుండగా ఫస్ట్ పార్ట్ ఈ రోజు థియేటర్ లోకి వచ్చింది. ఎన్టీఆర్ కెరటాల శివ కాంబినేషన్ కి తోడు ట్రైలర్స్, సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాకు భారీ హైప్ వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయిందా? కెరటాల శివ, తారక్ మరోసారి జనతా క్యారేజ్ మ్యాజిక్ రిపీట్ చేయగలరా? అలాగే తెలుగులో తొలిసారి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఎలాంటి రెస్పాన్స్ అందుకున్నారు అన్నది ఇప్పుడు చూద్దాం. దేవర కథ మన అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. అలాగే ఆ కథ ఏంటో మనం కూడా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దుల్లో రత్నగిరి అనే ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ సముద్రం సమీపంలో 4 గ్రామాలను కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తుంటారు. ఆ పేరు వెనుక బ్రిటిష్ వారి పాలన నుంచి ఓ చరిత్ర ఉంటుంది. తమ జీవనోపాధికై ఈ గ్రామాలు ప్రజలు మురగా వద్ద పనిచేస్తుంటారు. వీరికి దేవరా అంటే ఎన్టీఆర్, బైరా నాయకత్వం వహిస్తుంటారు. వీరి పని సముద్రంలోని కార్గో షిప్పుల్లో అక్రమంగా వచ్చిన సరుకును కోస్ట్ గార్డుల కంట పడకుండా ఒడ్డుకు తీసుకురావడం. అందులో ఏముంటుంది అని వారు కూడా పట్టించుకోరు. అయితే ఆ నౌకలో అక్రమ ఆయుధాల స్మగ్లింగ్ జరుగుతుంటుంది. ఇలా ఓసారి అక్రమంగా తాము తీసుకొచ్చిన సరుకు వల్ల ఓ ప్రాణం పోయిందని తెలిసిన దేవర ఇకపై మురుగా కోసం పని చేయకూడదని నిర్ణయిస్తాడు. బ్రతుకు తెరువుకు ఎన్నో మార్గాలున్నాయని, అంతగా అయితే చేపలు పట్టుకుని బ్రతుకుతాం అని తన వాళ్ళకి నచ్చ చెబుతాడు. ఎర్ర సముద్రంలో దేవరా మాటకు తిరుగుండదు. అతడిని ఎదిరించే ధైర్యం ఎవరికీ లేదు. దీంతో అతడి నిర్ణయం నచ్చకపోయినా మౌనంగా ఉండిపోతారు. బైరా ఆ తరువాత మరోసారి దీని గురించి మాట్లాడి దేవరాను ఒప్పించాలని భావిస్తాడు. కానీ బైరా మాట దేవర వినిపించుకోకపోవడంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఈ క్రమంలో దేవరాను అడ్డు తొలగించడానికి పథకం వేస్తాడు. తద్వారా సముద్రంపై తన ఆధిపత్యం పెంచుకోవాలని భావిస్తాడు. ఈ నేపథ్యంలో దేవరా అనూహ్యంగా మాయమవుతాడు. కానీ తను అజ్ఞాతంలో ఉంటూనే మిగతా వారు సముద్రంపైకి వెళ్లకుండా భయపడేలా చేస్తుంటాడు. మరోవైపు దేవరా కొడుకు వర తండ్రి కోసం ఏం చేస్తాడు? తనని ఇష్టపడే తంగంతో ప్రేమ వ్యవహారం ఏమవుతుంది? సింగప్ప ఎవరు? అసలు దేవరాని చంపడం కోసం బైరా ఏం చేస్తాడు? తండ్రి దేవరా వీరుడు అయితే అతని కొడుకు వర భయంగా ఎందుకు తిరుగుతున్నాడు? సింగప్ప అతని కుమార్తె తంగం పాత్రలు ఏమిటి? ఇంతకు ఎర్ర సముద్రంలో ఏం జరుగుతుంది? భయపడేంతగా దేవరా ఏం చేస్తాడు? ఈ భయం ఎంతకాలం పాటు కొనసాగుతుంది? చివరకు తేలేది అనేదే మిగతా సినిమా. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ పాత్రలను సినిమాలో మంచి ఇంపాక్ట్ లభించింది. దేవర కథను వివరించే ముఖ్య పాత్రలో ప్రకాష్ రాజ్ తన గంభీర గాత్రంతో ఆకట్టుకున్నాడు. ఇక దాదాపు 2 ఏళ్ల తర్వాత ప్రేక్షకులకు ముందుకు వచ్చిన తారక్ లేట్ అయిన సాలిడ్ హిట్ కొట్టాడని చెప్పొచ్చు. ఈ విజయంతో దేవర పార్ట్ 2 పై ఇప్పటి నుంచే భారీగా అంచనాలు ఏర్పడతాయని చెప్తున్నారు. మొత్తానికి దేవరా చిత్రం ఆడియన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి ఆకట్టుకుంటుంది.